హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నైస్. సార్ ఇప్పుడు అయితే ఇంగ్లీషు వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి ఇంగ్లీషు. అవును. సో, చాలామందేంటంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాము, అయిపోయింది, మాకి వచ్చేస్తదనే ఒక ధీమాలో చాలామందైతే ఉంటారు. కానీ వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ వల్ల ఏమేమి కోల్పోతున్నారో వాళ్ళకి తెలీదు. అవును. బిగినర్స్ యాక్చువల్‌గా. సో, వీళ్ళు ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఎలాంటివి సార్ అసలు యాక్చువల్లీ? ఇప్పుడు ఏముంది సార్, నిన్న ఒక ఎగ్జామ్ జరిగింది. అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది. అక్కడ సింగులర్ ప్లూరల్ అని ఉంది. అక్కడ డబ్ల్యూఎంఈ అని ఉంది. ఓకే. అది ఆల్రెడీ ప్లూరల్. నన్ను అడిగింది, సార్ ఇదేంది? అది ఆల్రెడీ ఇది సింగులరే కదా సార్ అంటుంది. నేనన్నా అది ప్లూరల్ అమ్మా అన్నా. ఆ! దాన్ని సింగులర్ రాయాలంటే ఆ! నువ్వు ఆడి 8th క్లాస్ నీకు రావాలి కదా అన్నాను. అవును. అని ఇట్లా చూసింది అమ్మాయి. అంటే అమ్మాయి దాని మీద ఫోకస్ చేయలేదు కదా. అవును. డబ్ల్యూఎంఏఎన్ ఉమెన్ ఉమెన్. సింగులర్, అవును. డబ్ల్యూఎంఈఎన్ విమెన్ ప్లూరల్. అవును. అంటే ఆమె ఎంత కేర్‌లెస్ ఉందంటే, నాకొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంది ఆమె. అదే కొంతమంది అలా ఉంటారు. అంటే సింగులర్ ప్లూరల్ రాదు. ఇప్పుడు చైల్డ్ మనం చాలా మంది అనుకుంటాం చైల్డ్స్ అంటారు. అవును. చైల్డ్స్ సో, అంటారు ఆ చాలా. చైల్డ్, చిల్డ్రన్ అనేది తేడా ఉంది కదా. అవును. అంటే చిల్డ్రన్ అనేది నేర్చుకోవాలి. ఆక్స్ అంటే ఎద్దు, ఆక్సన్. ఓకే. ఆక్సన్ అనేది రావాలి. అవును. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళు చిన్నప్పుడు నేర్చేసుకుంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఎల్‌కేజీ, యూకేజీలో వచ్చేస్తాయి. వాళ్ళకి ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేస్తది. క్లాస్ పెరిగిన కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ మర్చిపోతారు. ఓకే. సింగులర్ ప్లూరల్ రాదు ఆళ్ళకు, జెండర్ రాదు. హ్మ్. రైట్? ఇప్పుడు రాబిట్ అంటే మగ, కుందేలు. రాబిట్స్ ఆ! అంటారు. రాబిట్, హెయిర్ అనేది ఆడ. అవును. ఇప్పుడు మామూలుగా గుర్రం అంటే ఆర్స్, అది మగ గుర్రం. ఆడ గుర్రం అంటే మేర్. హ్మ్. అది మనం నేర్చుకోం కదా. నేర్చుకో. సో, మీరు ఒక స్టోరీ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ చెప్పాలి, సంథింగ్ పిల్లలకి ఇంప్రెస్ చేయాలంటే ఒక స్టోరీ చెప్తున్నావు. నీకు ఆడ గుర్రం అనేది రావట్లేదు ఆడ. అప్పుడు నువ్వు ఆర్సే అంటున్నావు. నువ్వు చేసే తప్పు. లయన్ అంటున్నావు. లయన్ అంటే మగ. మగ. లయనస్. ఆ లయనస్ అనేది రాదు కదా. రాదసలు సంబంధమే లేదు. ఎందుకు? టైగర్, టైగ్రస్. సో, మనం టైగరే వాడుతుంటాం. టైగ్రస్ అనేది మనకి అసలు అనదు. లేదు ఎప్పుడు సార్. అంతదంటే చిన్నప్పుడు ఉంటుంది అది. కానీ నువ్వు అప్పుడు తప్పు చేసిన తర్వాత వాడు నిన్ను పాయింట్అవుట్ చేసిండు. ఆ వీడియోలో నిన్ను అడిగిండు, నీకు ఏమొచ్చు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అడిగినాడు. అప్పుడు మనం ఫీల్ కావాల్సిందే కదా. దాని బదులు సో, మనకు చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే కొన్ని, ఇప్పుడు బాయ్స్ అనేది కామన్, గర్ల్స్ అవును. అనేది కామన్. హ్మ్. ఇప్పుడు చైల్డ్, చిల్డ్రన్ తేడా రావాలి మనకు. అవును. ఇప్పుడు నక్క, ఫాక్స్, హ్మ్. ఆడనక్క అని తెలియదు మనకు. విక్సెన్, అవి నేర్చుకోవాలి. కొన్ని అంటే టఫ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, ఏవో అవి కొన్ని నేర్చుకోవాలి. అంటే సింగులర్ ప్లూరల్ రావాలి మనకు. ఇప్పుడు బ్యాడ్ అంటాం. అంటే యు ఆర్ బ్యాడ్, నువ్వు చాలా చెడ్డవాడివి అంటే ఓకే. నువ్వు వాడిని ఇంకొంత కంపేర్ చేయాలి. ప్యూరల్ రావాలంటే ఎలా సార్ ఇప్పుడు? అంటే ప్లూరల్ కాదు. ఇప్పుడు ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే యు ఆర్ బ్యాడర్ అంటాడు. అదే చాలా మందికి ఏంది టాలర్, టాలెస్ట్ తెలుసు కాబట్టి దీన్ని బ్యాడ్ పక్కన ఇయర్ యాడ్ చేసి బ్యాడర్ అనేస్తుంది. అదే. బ్యాడ్, వర్స్, వర్స్ట్. రైట్. సో, ఆ వర్స్ అనే వర్డ్ రావాలి కదా నీకు. ఖచ్చితంగా. ఇప్పుడు గుడ్ ఉంది. గుడ్ అనే గుడ్ అనలేం కదా మనం. గుడ్ తర్వాత వాడిని కంపేర్ చేయాలి. అవును. యు ఆర్ బెటర్ దెన్ హిమ్ అన్నాం. అవును. సో, బెటర్ అనే వర్డ్ రావాలి. రైట్. అందరికంటే మంచిదంటే బెస్ట్ అనే వర్డ్ రావాలి. అంటే గుడ్, బెటర్, బెస్ట్. ఆ తేడా గుడ్కి, బెటర్కి, బెస్ట్ని ఎక్కడ వాడాలి, ఆ తేడా రావాలి కదా మనకు. ఆ తేడా ఉన్నప్పుడు నువ్వు కంపేర్ చేయలేవు కదా. అవును. అంటే కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్ రావాలి. అవును. ఎవరిని ఇట్లా కంపేర్ చేస్తున్నావు అంటే ఫస్ట్ గుడ్ అంటే ఒకరి గురించి మాట్లాడినప్పుడు గుడ్ వాడాలి. హ్మ్. బెటర్ అంటే ఒకరిని ఇంకొని కంపేర్ చేసినప్పుడు బెటర్ వాడాలి. హ్మ్. ఒకరిని అందరితో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ వాడాలి. రైట్. సో, ఇవి రావాలి మనకు. ఏది? జెండర్ రావాలి, సింగులర్ ప్లూరల్ రావాలి. అవును. ఇప్పుడు ఇది రావాలి. ఏది? అడ్జెక్టివ్స్, కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్ రావాలి. రైట్. ఇప్పుడు వర్బ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే వాక్, వాక్డ్ ఈడీ యాజెస్ వచ్చేస్తుంది అనుకుంటాం మనం. అవును. అది కాకుండా ఏంటంటే ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ రావాలి. గో, వెంట్, గాన్. రైట్. సో, గాన్ అంటే ఇట్లా చూస్తాం మనం. రాలేదనుకోండి ఇంకా రాదు కదా అది. రాదుగా. సో, ఆ గో, వెంట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేది రావాలి. ఇప్పుడు కట్ ఆ మూడు సేమ్ ఉంటాయి. నువ్వు కట్టుడు అనలేం కదా. అనలేము సార్. కట్టుడని అనేస్తారు కానీ తెలియదు కదా. హ్మ్. హిట్ ఉంది, హిట్ 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 హిట్. అంతా సేమ్ షీ హిట్ మీ లాస్ట్ నైట్. అవును. వీడేంద్రా షీ హిట్ మీ లాస్ట్ నైట్ అంటున్నాడు అంటే అసలు హిట్ అనేది V1 కదా, ప్రజెంట్ కదా, ఇది పాస్ట్ ఎట్లా వాడుతున్నా అనుకుంటాం. కానీ అది మనకు తెలియదు. అదే కదా. హై విల్ హిట్ యూ అన్నాం. హై విల్ హిట్ అంటే ఓకే. సో, షీ హిట్ మీ లాస్ట్ నైట్ అంటే హిట్ అనేది ఆ మూడు అనేది అన్చేంజబుల్ వర్బ్స్. అవి అన్చేంజబుల్ వర్బ్స్ అని నువ్వు నేర్చుకుని ఉండాలి కదా నువ్వు. రైట్. స్ప్రెడ్, షట్, అవును. కట్, పుట్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఒకటి, అన్చేంజబుల్ వర్బ్స్ నేర్చుకుంటే మిగతావి డిఈడి యాడ్ చేస్తే వచ్చేస్తాయి అవి. ఓకే. సో, ఈ వర్డ్స్ మనకు రావు. మనం మాట్లాడేస్తుంటాము, వాడు అందరు నవ్వుతుంటారు వాళ్ళు.
ఎందుకు నవ్వుతున్నారా సంబంధం లేకుండా మాట్లాడతాం కాబట్టి. ఆడు అదే వాడేస్తాడు కదా, ఐ కట్టడు బ్రోకుడ్ సార్ అంటాడు, మై ఫ్రెండ్ బ్రోకుడ్ సార్ అంటాడు. బ్రోకుడ్ అంటే అరే ఈ బ్రోకుడ్ అనే వర్డ్ నేను అంటే అరే దెర్ ఇస్ నో వర్డ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్ ఇస్ నాట్ ద బ్రోకుడ్ ఇస్ నాట్ దేర్ రైట్. బ్రోకెన్ బ్రోకెన్ అవును. ఈ బ్రోకుడ్ మై పెన్ సార్ అంటాడు స్కూల్లో, వాళ్ళు మనం కరెక్ట్ చేస్తాం, అవును. ఈ బ్రోక్ మై పెన్ సార్. అవును. సో ఆ బ్రోకుడ్ అనే కాదు బ్రోక్ అనే వర్డ్ నీకు రావాలి. రైట్. సో అట్లా ఏంటంటే వాళ్ళకు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. మన క్లాస్ వేరిన కొద్దీ మనం క్లాస్ అయిపోవాలి, అంటే మనం నేర్చుకుంటూ ఉండాలి, అది మన మెమరీలో ఉండిపోవాలి అది. రైట్. సో ఇప్పుడు ఈ వర్డ్స్ చిన్నవే కదా, ఒకసారి నేర్చుకుంటే వచ్చేస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఒకసారి నేర్చేసుకుంటాం మనం. అవును. సో ఇంకోటి ఏంది, ఇప్పుడు అదేంటి ప్రిపోజిషన్ ఉంది. ఇప్పుడు ఎబవ్, అండర్, బిసైడ్, బిసైడ్స్, అవును. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అడిషనల్ దాంతో పాటు. తెలియదు కదా, బిసైడ్స్ సేమ్ కదా సార్ అంటాడు. సో అడిషనల్ అనేది నీకు వర్డ్ రావాలి కదా. Right. బిసైడ్స్ బిసైడ్స్ ఐ టీచ్ ఇంగ్లీష్ బిసైడ్స్ తమిళ్, దాంతో పాటుగా అది రావాలి మనకు. రావాలి. ఎబవ్, అండర్, రైట్. నెక్స్ట్ ఏ వర్డ్స్ అయినా సరే అవి మనకు మైండ్లో ఉంటే బాగుంటుంది. అప్, అపాన్. Right. అప్ అంటే పైకి, అపాన్ అంటే ఒకదాని పైకి, ఆ తేడా రావాలి మనకు. ఇన్ అనేది లోనికి, ఇంటూ అనేది ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్కి మారడానికి. ఈ జంప్ ఇన్ టు ద వాటర్ అంటే ఒక్క ఫేస్ నుంచి ఇంకో ఫేస్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంటూ వాడాలి. షీఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్ అంటే బయట నుంచి లోపలికి వస్తుంది కాబట్టి మనం ఇంటూ వాడుతున్నాం. అక్కడ ఇంటి ఎందుకు వాడాలి, ఎందుకు వాడాలి మీకు తెలియకపోతే మీరు ఏం వాడుతున్నట్టు కదా. అవును. సో అక్కడ మనకు ఇంప్రెషన్ రాంగ్ వెళ్ళిపోతుంది. చిన్న చిన్నవి ఇవి ఒకసారి నేర్చుకుంటే మన మైండ్లో ఉండిపోతాయి. అవి రెగ్యులర్గా మనం వాడాలంతే. అవి నేర్చుకుంటే మనకు బెటర్. లేకపోతే ఏమవుతుందంటే మనం వాళ్ళ ముందు మనము ఫీల్ కావాల్సిందే. రైట్. కాబట్టి ఏంటంటే ఈ వర్డ్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఎంత వస్తుందో బెటర్. నౌన్ అంటే సింగులర్, ప్లూరల్, జెండరు, రైట్, అడ్జెక్టివ్స్, నెక్స్ట్ అండి ప్రిపోజిషను, కంజంక్షను, ఇవి రావాలి మనకు. రాకపోతే ఏమవుతుందంటే మనం ఆ టైంలో స్పీచ్ ఆగిపోవచ్చు, మీరు రాంగ్ మాట్లాడేయచ్చు, వాళ్ళు నవ్వేయచ్చు, మీ క్లాస్మేట్స్ నవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ నవ్వచ్చు, మీ బాస్ నవ్వచ్చు, మీ బాస్కి అర్థమైపోతుంది అరే వీనికి రావట్లేదురా, మనం ఫీల్ కావాల్సింది. అప్పుడు జస్ట్ ఫోకస్ చేసి సరిపోతుంది. ఒకసారి 4-5 సార్లు మనం ఎక్సర్సైజ్ చేయడము, అది రాయడం చేసేస్తే అరే ఇది రైట్ ఇది రాంగ్ అని నేర్చుకుంటే సరిపోద్ది అక్కడ కదా. ఇప్పుడు మనం ఏంటామంటే మనకు మైండ్లో ఫిక్స్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద నైట్ అంటారు. ఇన్ ద నైట్ అది రాంగ్, అదేంది అట్ నైట్ అన్నారు. యాక్చువల్లీ ఇన్ ద నైట్ అంటారు, చాలా ఇన్ ద నైట్ రాంగ్, అది అట్ నైట్. టుడే నైట్ అంటారు. అవును. టుడే నైట్ అనేది రాంగ్, టు నైట్ అనేది కరెక్ట్. టు నైట్. రైట్. రైట్. ఇప్పుడు ఎస్టర్డే అంటే నిన్న, రైట్, అదే ఎస్టర్డే నైట్ రాంగ్, లాస్ట్ నైట్. సో అది మిస్ అయిపోయింది కదా. అంటే ఇక్కడ లైక్ మారుతూ ఉంటాయి, అంటే కాలాలు బట్టి మనం ఇది మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇవి మనకు వచ్చేసాలి ఆ టైంకి. మనం అంటే మనకు మీరు ఫోకస్ చేయాలంటూ అంతే కదా. అవి మీరు రాంగ్ మాట్లాడుతున్నారంటే మీరు ఫోకస్ చేయనట్టు. అంటే మీరు ఫోకస్ ఎప్పుడు చేస్తారు, నేర్చుకోవాలన్న పట్టుదల ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేర్చుకుంటారు. మీరు క్యాజువల్ తీసుకుంటారు కాబట్టి మీకు రాదంతే. మీరు వెరీ మచ్ క్యాజువల్ అంటే లైట్ తీసుకుంటే ఏం కాదు, ఇది మన హైదరాబాద్ వెళ్తా అనుకుంటే మన ఫినిష్ ఆడ. అట్లా కాదు, ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎవరో చెప్పారనమాట మనకు, మాధవ్ అని చెప్పిండు, ఎప్పుడు మనకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అవును. ఎక్కడి నుంచి ఏ యాంగిల్ నుంచి ఛాన్స్ వస్తుందో తెలియదు మనకు. అది మాధవన్ అది నేను నేర్చుకున్న పాయింట్ ఇది. మనము రెడీగా ఉండాలి దేనికైనా సరే, ఎప్పుడు ఏమైనా తెలియదు మనకు. కాబట్టి మనం నేర్చుకుంటే తప్పేముంది కదా. మనం ఆల్మోస్ట్ మనం అనుకుంటాము చాలా బిజీ అనుకుంటాం, ఎవడు బిజీ కాదు. మనం నేర్చుకోవాల్సిందే, ఫోకస్ చేయాల్సిందే. ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవి నేర్చుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ ఛాన్స్ తెలియదు. మన చుట్టాలు మనకు అరే నీకు ఇంటర్వ్యూ కాలేదు నువ్వు రా, లేకపోతే అమెరికాలో నీకు జాబ్ ఇప్పిస్తా అనొచ్చు, సడన్గా ఫోన్ చేయొచ్చు, వాడు వానికి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, మన పక్కన మన నేబర్ అనొచ్చు, మన కొలీగ్ అనొచ్చు, ఇంకో ఛాన్స్ ఉంది మనం వెళ్దామా అంటే, మీరు ప్రిపరేషన్ లేకుండా మీరు యుద్ధానికి వెళ్తే వేస్ట్ కదా, ఓడిపోతారు అంతే. సింపుల్, అది లాజిక్. అప్పుడు ఫీల్ కావాల్సింది కదా. ఇది కూడా అంతే, సింపుల్. ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్, కానీ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం, మనం భయపడుతున్నాం అంతే. మీరు భయపడడం తగ్గించి అదొక దానిలో కిక్ ఎత్తుకండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్లో ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏవి మనం రెక్టిఫై చేసుకోవాలని వాళ్ళకి తెలియదు నిజంగా చాలా మందికి. సో ఈ వీడియో ద్వారా వాళ్ళకైతే మిస్టేక్స్ అనేవి కామన్, ఓవర్కమ్ కావాలంతే. రైట్, నెక్స్ట్ టైం చేద్దాం అంతే, సింపుల్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనం వీడియో చేయడం కాదు, చాలా వాల్యుబుల్ వీడియో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్.